హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలా మంది ఇంటి గోడపై పరిగెడుతున్న 7 గుర్రాల ఫోటోను పెట్టుకుంటున్నారు. ఇది మీరు ఇతరుల ఇంట్లో గమనించే ఉంటారు. అయితే ఇంట్లో ఈ ఫోటో పెట్టుకోవడం వెనుక అలంకరణతో పాటు వాస్తు కూడా దాగి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? వాస్తు ప్రకారం ఈ ఫోటో ఏ దిశలో ఉండాలో మీకు తెలుసా? ఇంటి నిర్మాణంలో వాస్తును పాటించిన విధంగానే ఇంట్లోని వస్తువుల విషయంలో కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుందని అంటున్నారు. దీని ప్రకారం మీ ఇంట్లో పరిగెడుతున్న 7 గుర్రాల ఫోటో ఒకటి ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. మరి ఈ ఫోటో ఇంట్లో ఉండడం వల్ల కలిగే లాభాలేంటి, దీనిని ఏ దిశలో పెట్టాలి అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్లో 7 గుర్రాల ఫోటో పెట్టుకోవడం వల్ల ఇంటికి మరింత అందం పెరగడంతో పాటు వాస్తు కూడా బాగుంటుంది. ఎందుకంటే హిందూ ధర్మాల ప్రకారం 7 అంకెను శుభప్రదంగా భావిస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో 7 అంకెకు ప్రాధాన్యం ఉందని నిపుణులు అంటున్నారు. ఎలా అంటే దంపతులు పెళ్లిలో 7 అడుగులు వేస్తారు. అలాగే ఆకాశంలో కనిపించే ఇంద్రధనుస్సులకు కూడా 7 రంగులు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా భూమిపై 7 మహాసముద్రాలు ఉన్నాయి. ఖండాలు కూడా 7. సంగీతంలో సప్తస్వరాలు కూడా ఉంటాయి. అలాగే సూర్య భగవానుడి రథంలో 7 గుర్రాలు ఉంటాయని చెప్తారు. ఇలా 7 అంకెకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలో 7 గుర్రాలు పరిగెత్తే చిత్రపటాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం మంచిదని అంటున్నారు వాస్తు నిపుణులు. అసలు 7 గుర్రాలు ఉన్న ఈ ఫోటోను ఏ దిశలో పెట్టుకోవాలి? ఇంట్లో దక్షిణం వైపు ఉన్న గోడపై 7 గుర్రాల బొమ్మను ఏర్పాటు చేసుకుంటే మంచి జరుగుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే గుర్రాలు వేర్వేరు దిశల్లో వెళ్తున్నట్లు ఉండకుండా అన్ని ఒకే దిశలో వెళ్తున్నట్లు ఉండాలని చెబుతున్నారు. గుర్రాల ముఖం ఇంటి బయట వైపు గుమ్మం వైపు ఉండకూడదు. అవి ఇంటి లోపల వైపు చూసేలా ఉండాలి. అలాగే గుర్రాలు కోపంతో ఉన్నట్టు కాకుండా సంతోషకరంగా పరిగెడుతున్నట్టు ఉండాలి. దీనిని వాస్తు ప్రకారం బెడ్రూమ్ లో పెట్టుకోకూడదట. అక్కడ పెడితే భార్యాభర్తల మధ్య కలహాలు, గొడవలు రగిలే అవకాశం ఉంటుందట. కాబట్టి హాల్లో పెడితే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం 7 గుర్రాల బొమ్మను ఇంట్లో పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయట. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి కృప ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంకా కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారని అంటున్నారు. ఈ చిత్రపటాన్ని ఆఫీసులో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల వృత్తిపరంగా విజయాలు మీ సొంతం అవుతాయని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.